హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ ఉగాది మరియు రంజాన్ సందర్భంగా మరి అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు లైక్ ఏపీపీఎస్సి, అంతేకాకుండా టీజీపీఎస్సి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి వంటి ఉద్యోగాలకు అన్ని కోర్సుల పైన కేవలం 399 రూపాయలకే ఫుల్ కోర్స్ ఆఫర్లో అయితే అందజేస్తున్నామండి. సో ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఏపీ పోలీసు, ఎండోమెంట్, సిడిపిఓ అండ్ ఏపీపీఎస్సి ఆల్ ఎగ్జామ్స్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఎస్ఎస్సి ఆల్ కోర్సెస్, టీజీపీఎస్సి ఆల్ కోర్సెస్. ఓకేనా? ఈ ఏ కోర్స్ మీరు తీసుకున్నా కూడా ఈ యొక్క ఆఫర్లో 399కే వస్తుందండి. కేవలము 399 మాత్రమే. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందండి. ఈ ఒక్క కోర్స్ మీరు కనుక తీసుకున్నట్లయితే, అంటే ఎనీ కోర్స్ 399 రూపీస్తో కోర్స్ తీసుకున్నట్లయితే మీకు అన్ని క్లాసెస్, ఓకేనా, 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంటుంది. అంతేకాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా మంచి ఆఫర్ అండి, లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. ఓకే, వెంటనే కోర్స్ తీసుకోండి. ఏ విధంగా తీసుకోవాలి మరి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. ఓకే, ముందే చెప్తున్నాను, ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. వెంటనే తీసుకోండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టుల్లో భారీ నోటిఫికేషన్ మనకు నెక్స్ట్ మంత్ అయితే రాబోతున్నట్లుగా ఆల్రెడీ గెజెట్ కూడా విడుదల చేయడము జరిగిందండి. అయితే మరి మనము అప్లై చేయడానికి, ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కొన్ని డాక్యుమెంట్స్ అయితే మన దగ్గర తప్పకుండా ఉండాలి. లాస్ట్ టైం ఏమైంది తెలుసా అండి, చాలామందికి కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అప్లై చేసే టైంలో లేకపోవడం ద్వారా వారి యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ కావడం జరిగిందండి. ఇక్కడ వెరైటీగా ఏంటంటే, అప్లై చేసే టైంలోనే మనము డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలండి. మామూలుగా అయితే ఎక్కడైనా కూడా వేరే జాబ్స్లో ఏముంటుంది, ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ అయినా కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి పోర్టల్లోనే, అప్లై చేసే టైంలోనే. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి చెప్తున్నాను. సో ఇప్పుడు చెప్పబోయేటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని సిద్ధంగా ఉండండి. ఓకేనా? ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కూడా మనము అప్లై చేయడానికి. ఇంకా ఏమైనా అది మరి ఎందుకు చెప్తున్నాను ముందుగానే, నోటిఫికేషన్ రాకముందే అంటే ముందు జాగ్రత్త అండి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర లేవనుకోండి, ఈ టైంలో మీరు సమకూర్చుకోండి. ఈ టైంలో అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సర్టిఫికేట్ పోయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేదనుకోండి ప్రజెంట్, సో దాన్ని అప్లై చేయండి, వస్తుంది మీకు కదా. అలాంటి ముఖ్యమైన అంశాల కోసం అయితే మీకు ఈ విషయం అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, ఈ రోజుతో మన యాప్లో లాంచ్ చేసినటువంటి రంజాన్ మరియు ఉగాది కోర్స్ ఆఫర్ 399 క్లోజ్ అవుతుంది. అందరు కూడా గమనించాలి, చాలా బెస్ట్ ఆఫర్ అండి ఇది, తక్కువ కాస్ట్లో అందజేస్తున్నాము. సో రేపటి నుండి 599 అయితే అవుతుందండి కోర్సు ఫీ. సో కాబట్టి వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. లాస్ట్ టైం కూడా మన కోర్స్ ద్వారా ఎంతోమందికి హైకోర్టులో, డిస్ట్రిక్ట్ కోర్టుల్లో జాబ్ రావడం అయితే జరిగింది. సో కొంచెం కష్టపడండి, ఈసారి ఉద్యోగం మీకు ఖచ్చితంగా వస్తుందండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదామండి. సో ముందుగా టాపిక్ 1, డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. చూద్దాం. The applicant shall upload original certificates of academic and technical qualifications such as pass certificate, certificate evidencing date of birth, community certificate issued by the competent authority. In case they intended to avail reservation under SC, ST, BC, ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్, ఈడబ్ల్యూఎస్ మరియు మెరిటేరియస్ స్పోర్ట్స్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్మెన్, సర్టిఫికేట్ షెల్ షో స్పెసిఫికల్లీ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ది గ్రూప్. అర్థమైంది కదండి. సో మనం అప్లై చేసే టైంలోనే మన పాస్, డిగ్రీ కానీ మీరు ఏదైతే ఏ ఉద్యోగానికైతే చేస్తున్నారో, 10th బేస్ అయితే 10th, ఇంటర్ బేస్ అయితే ఇంటర్, డిగ్రీ బేస్ అయితే డిగ్రీ. ఓకేనా? ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర 100% ఉండాలి, ఒరిజినల్, అది కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఒకవేళ మీరు అన్నీ కూడా ముందుగానే కలర్ జిరాక్స్ స్కాన్ చేసి పెట్టుకున్నారనుకోండి, అవి కూడా సరిపోతుందండి. ఓకేనా? డాక్యుమెంట్స్ హ్యాండీగా, అంటే మన చేతిలో ఉండాల్సిన అవసరం లేదు.
కలర్ జిరాక్స్ చేసి పెట్టుకున్నవి కూడా చాలు. మన మెయిల్‌లో గానీ, మొబైల్‌లో ఉంటాయి కదా! మనము ఫోటో తీసుకున్నవైనా కూడా మంచి క్లారిటీగా స్కాన్ చేసినవి అవి సరిపోతాయండి. ఓకేనా? అర్థమైంది కదా ఇక్కడ? ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండి. అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కూడా. ఓకేనా? పాస్ సర్టిఫికేట్ ఎవిడెన్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద ఎంఆర్ఓ ఆర్ సచివాలయం నుంచి వచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అండి, ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. నెక్స్ట్, మీరు ఒకవేళ ఎస్సీ అయితే ఎస్సీకి సంబంధించింది, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ అయితే బీసీ, ఫిజికల్లీ డిజేబుల్డ్ అయితే వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఎక్స్ సర్వీస్మెన్, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అయితే ఆ సర్టిఫికెట్ అనేది కంపల్సరిగా ఉండాలి. అది మీరు అప్లై చేసే టైంలో పోర్టల్లో అప్లోడ్ చేస్తేనే మీరు రిజర్వేషన్కి ఎలిజిబుల్. మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ వన్, the applicant who intended to avail reservation under backward classes A, B, C, D or E shall upload latest community and also certificate of a non-creamy layer as per law. In case of failure of upload the latest certificate, his or her candidate will be considered against open competition. అందరు గమనించాలి. అప్లికేషన్ హూ ఇంటెండెడ్ టు అవైల్ రిజర్వేషన్. సో ఒకవేళ మీరు బీసీ అనుకోండి, బీసీలో సబ్ క్యాస్టర్స్ ఏ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు, డి కావచ్చు, ఈ కావచ్చు. మీరు లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్లో తీసినదై ఉండాలండి. ఓకేనా? ఒకవేళ మీ దగ్గర లేకుంటే ఈ ఇయర్లో తీసినది తీసుకోండి ఫ్రెండ్స్, మీకు అది ఎలిజిబుల్ అవుతుంది. వెంటనే లేని వాళ్ళు అప్లై చేయండి. కొత్తది మాత్రమే ఉండాలండి. 2025లో అప్లై చేసింది మనకు వచ్చినది మాత్రమే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, షెల్ అప్లోడ్ లేటెస్ట్ కమ్యూనిటీ అన్నారు చూడండి, అండ్ ఆల్సో సర్టిఫికేట్ ఆఫ్ నాన్ క్రిమీ లేయర్. ఓకేనా? సో ప్రభుత్వ ఉద్యోగులైతే మీరు నాన్ క్రిమీ లేయర్ కిందికి కనుక వస్తే, క్రిమీ లేయరా నాన్ క్రిమీ లేయర్, ఒకవేళ మీరు నాన్ క్రిమీ లేయర్ అయితే తప్పకుండా ఆ సర్టిఫికేట్ మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది. ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ సచివాలయంలో కానీ మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి. 100% ఇవి ఉండాలి. అలా అయితేనే మనము ఎలిజిబుల్ అవుతామండి రిజర్వేషన్కి. ఒకవేళ మీరు ఏదైనా ప్రొవైడ్ చేయడం కనుక మర్చిపోయారనుకోండి, మీరు ఆ రిజర్వేషన్ కోల్పోతారు. ఓపెన్ కేటగిరీలోకి అయితే రావడము జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్, ద అప్లికెంట్ క్లెయిమింగ్ రిజర్వేషన్ అండర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కిందకి వస్తారనుకోండి, తప్పకుండా లేటెస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఐదర్ 2021-20 ఇది లాస్ట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి ఆ ఇయర్ ఇచ్చారు. ఇప్పుడు మనకు కంపల్సరిగా 2024-2025లో ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ని మనము కంపల్సరిగా 100% అప్లోడ్ చేయవలసి ఉంటుంది, లేటెస్ట్ వన్. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. అయితే ద సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కన్సర్న్ తహసీల్దార్ మెన్షనింగ్ దేర్ ఇన్ that is a gross annual family income shall all sources in a below 8 lakhs. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. ద అప్లికెంట్ క్లెయిమింగ్ రిజర్వేషన్ అండర్ ఫిజికల్లీ డిజేబుల్డ్ కేటగిరీ షల్ అప్లోడ్ ద సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద మెడికల్ బోర్డ్, స్పెసిఫై ద నేచర్ ఆఫ్ డిజేబిలిటీ అండ్ పర్సంటేజ్. ఒకవేళ మీరు పిహెచ్ క్యాండిడేట్స్ అయితే, ఓకేనా, సో యాజ్ పర్ ద రూల్స్ అథారిటీ నుంచి పొందినటువంటి ఫిజికల్లీ డిజేబుల్డ్ కేటగిరీ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలి అప్లై చేసే టైంకి, ఒరిజినల్ కాపీ. ఓకేనా? నెక్స్ట్ వన్, ద అప్లికెంట్ క్లెయిమింగ్ రిజర్వేషన్ అండర్ ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ షెల్ అప్లోడ్ ద డిశ్చార్జ్ సర్టిఫికేట్ అని ఇస్తారండి, అథారిటీస్ ఇస్తారు. అంటే మీరు సర్వీస్ నుంచి వచ్చేసారు అని డిశ్చార్జ్ సర్టిఫికేట్ అంటారు. ఆ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. అలా అయితేనే మీరు ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో ఉద్యోగము పొందే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ద అప్లికెంట్ క్లెయిమింగ్ రిజర్వేషన్ అండర్ మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటా షెల్ అప్లోడ్ ద Form 1, Form 2, Form 3, Form 4 యాజ్ ద కేస్ మే బీ యాజ్ పర్ అనెక్సర్ 3 అని చెప్పేసి మనకు క్లియర్గా ఇచ్చారు. అంటే మీరు కనుక స్పోర్ట్స్ కోటాలో కనుక ఉద్యోగం సాధించాలి అనుకుంటే ఆ సర్టిఫికేట్ మీకు కంపల్సరీ, అది కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. క్యాండిడేట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ టర్మ్ ద రెసిడెన్షియల్ ఆర్డర్, అంటే మనము లోకల్ క్యాండిడేట్స్ అని చెప్పుకోవడానికి మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి. ఓకేనా?
రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇక్కడ చూడండి, స్టడీ సర్టిఫికేట్ ఫర్ 4 academic years 7th to 9th classes in case they have not studied any educational institution during a whole or a part of 4 consecutive ఇయర్స్ ఎండింగ్ విత్ అకాడమిక్ ఇయర్ అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. సింపుల్ అండి, మన స్టడీ సర్టిఫికేట్ 4th to 10th ఎక్కడైతే ఉంటుందో మనం లోకల్ అవుతాము. సింపుల్. ఒకవేళ మీరు అసలు మేము చదవలేదండి, డైరెక్ట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసాము, అప్పుడు ఏంటి మా పరిస్థితి అంటే మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు. ఓకేనా, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు. ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆ జిల్లాలో ఉంటున్నారు అనేది తెలియజేస్తుంది. దాన్ని బట్టి మీరు లోకల్గా అయితే డిసైడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, రెసిడెంట్ సర్టిఫికేట్ ఓపెన్లో రాస్తే, ఓకేనా, ఓపెన్ 10th కనుక మీరు రాస్తే, ఓకేనా, ఇంపార్టెంట్. క్యాండిడేట్స్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ బిట్వీన్ 2nd June 2014 to 1st June 2021 as per Jivo number 130 General Administration. The term circulation memo అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ షెల్ ఆబ్టైన్ ద లోకల్ స్టాటస్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద కాంపిటెంట్. అంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారనుకోండి, తెలంగాణ నుంచి కంపల్సరిగా మీరు అక్కడి వారా ఇక్కడి వారా కంపల్సరిగా తెలియచేయాలి. ఓకేనా, సో అది లోకల్ సర్టిఫికేట్ అయితే అవుతుందండి. లోకల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ accordance with the instructions the candidate will be treated as a non-local. కాబట్టి మనము కన్ఫర్మ్ చేసేటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఒకవేళ మీరు ఎంప్లాయీ అయితే ఏం చేయాలండి, ఆ ఎంప్లాయర్ దగ్గర నుంచి మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో అక్కడ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలండి. ఓకేనా, ద అప్లికెంట్ యాజ్ అ ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికేట్ యాజ్ ఆన్ ద డే మెన్షన్డ్ బై ద హైకోర్ట్ ఫర్ వెరిఫికేషన్. ఇఫ్ ద అప్లికెంట్ ఫెయిల్ టు ప్రొడ్యూస్ ఎనీ ఆఫ్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ హీజ్ ఆర్ హర్ క్యాండిడేట్ విల్ బీ రిజెక్టెడ్. అంటే మీరు ఏదైతే సర్టిఫికేట్ని అప్లోడ్ చేశారో, ఓకేనా, ఆన్లైన్లో అప్లోడ్ చేశారో ఎట్ ద టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, అవే డాక్యుమెంట్స్ని మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా చూపించాలి. ఇన్ కేస్ చూపించకపోయినట్లయితే మన అప్లికేషన్ మన ఆ క్యాండిడేట్స్ని రిజెక్ట్ చేస్తారు. సింపుల్, అర్థమైంది కదండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని సర్టిఫికేట్స్ మనం తీసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవడానికి కొన్ని టైం పడుతుందండి. కాబట్టి ముందుగానే మీకు చెప్పడం ద్వారా ఏమవుతుందంటే ముందుగానే ఆ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకుంటారు. సింపుల్. ఓకేనా, మీ ప్రాసెస్ అనేది అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయితే అవుతుంది, గమనించాలి. సో ఇదండి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్పాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకోనట్లయితే, ఇప్పటికే చాలామంది తీసుకున్నారు, సో ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, మీరు కూడా మరి ఆ ప్రిపరేషన్లో భాగంగా ఉండండి. మన కొత్త బ్యాచ్లో అయితే ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.